హలో గైస్, వెల్కమ్ టు ఏఐ వర్కర్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎస్క్యూఎల్ కమాండ్ కేటగిరీస్. సో ఎస్క్యూఎల్ కమాండ్ కేటగిరీస్ అంటే ఏంటి అంటే మనం రాసే ఎస్క్యూఎల్ క్వెరీస్లో యూజ్ చేసే కమాండ్స్, అవి ఎన్ని టైప్ ఆఫ్ కేటగిరీస్ కింద డివైడ్ అయి ఉన్నాయి, ఏ కేటగిరీలో ఏ ఏ కమాండ్స్ వస్తాయి అనేది ఈరోజు చూద్దాం. మెయిన్లీ ఈ కమాండ్ కేటగిరీస్ అనేవి 5 టైప్స్గా డివైడ్ అయి ఉంటాయి. వాటినే మనం డీడీఎల్, డిఎంఎల్, డిసిఎల్, టీసీఎల్ అండ్ డిక్యూఎల్ అంటాం. సో డీడీఎల్ అంటే నథింగ్ బట్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. సో మనం ఏదైనా డేటాని డిఫైన్ చేయడానికి యూజ్ చేసే కమాండ్స్ని డేటా డెఫినిషన్ లాంగ్వేజ్లో మెన్షన్ చేస్తాం. డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డిసిఎల్ వచ్చేసి డేటా కంట్రోల్ లాంగ్వేజ్, టీసీఎల్ ఇస్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అండ్ డిక్యూఎల్ ఇస్ డేటా క్వెరీయింగ్ లాంగ్వేజ్. సో ఈ 5 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. DDL. DDL అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. సో DDL కమాండ్స్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ అండ్ మేనేజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్. మనం ఒక డేటాబేస్ని కానీ టేబుల్ని కానీ క్రియేట్ చేసేటప్పుడు వాటి యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేసే కమాండ్సే DDL కమాండ్స్. కామన్గా మనం DDLలో యూజ్ చేసే కమాండ్స్ వచ్చేసి క్రియేట్, ఆల్టర్, డ్రాప్. సో వాటి సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే క్రియేట్ వచ్చేసి క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ ఇస్తాం. నెక్స్ట్ కాలమ్ నేమ్ మెన్షన్ చేస్తాం, కాలమ్ యొక్క డేటా టైప్స్ మెన్షన్ చేస్తాం అండ్ కాన్స్ట్రెంట్స్. సో నెక్స్ట్ మనకు నెక్స్ట్ వీడియోలో కాన్స్ట్రెంట్స్ అనేవి వస్తాయి. కాన్స్ట్రెంట్స్ అంటే ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఆల్టర్ టేబుల్. ఆల్టర్ టేబుల్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఆల్టర్ టేబుల్ అండ్ ఆ టేబుల్ నేమ్. సో మనం కాలమ్ని యాడ్ చేస్తున్నా లేదంటే డ్రాప్ చేస్తున్న యాడ్, డ్రాప్ అనేవి అక్కడ ఇస్తామన్నమాట. సేమ్ సేమ్ లైక్ డ్రాప్, ఇది ఆ కాలమ్‌ని డ్రాప్ చేయాలంటే ఆల్టర్ టేబుల్ ఇస్తాం. కంప్లీట్ డైరెక్ట్ టేబుల్‌ని డ్రాప్ చేయాలి అన్నప్పుడు డ్రాప్ టేబుల్ అని చెప్పేసి ఆ టేబుల్ నేమ్ ఇచ్చేస్తాం. ఇవి డీడీఎల్‌లోకొస్తాయి. నెక్స్ట్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో వాటిని మనం డీఎంఎల్ అంటాం. డీఎంఎల్ కమాండ్స్ అంటాం. DML commands are used to manipulate the data within the database. సో మన డేటాబేస్‌లోని మన డేటాని మ్యానిపులేషన్స్ చేయడానికి యూజ్ చేసేది డిఎంఎల్ కమాండ్స్. సో బేసిక్‌గా మనకి డిఎంఎల్ ఎక్కువ యూజ్ చేసే కమాండ్స్ ఏంటి అంటే ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. సో ఇన్సర్ట్ ఎందుకు వాడతాం, మనం ఏదైనా మన డేటా టేబుల్‌లోకి ఏదైనా వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేస్తాం. ఇన్సర్ట్ సింటాక్స్ వచ్చేసి ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అండ్ ఆ వాల్యూస్. సో మనం ఏమైతే వాల్యూస్ పాస్ చేయాలనుకుంటున్నామో అవి. సేమ్ లైక్ అప్డేట్. సో అప్డేట్ ఏం చేస్తాం, అప్డేట్ టేబుల్ నేమ్ అండ్ సెట్ కాలమ్, అంటే ఏ కాలమ్ వాల్యూ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ కండిషన్ ఎక్కడ, ఏ కండిషన్‌లో వాల్యూ చేంజ్ చేయాలనుకుంటున్నాం అని వేరే కండిషన్ ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి డిలీట్. డిలీట్ ఏంటి అంటే మన ఒక టేబుల్ నుంచి ఏదైనా కొన్ని రికార్డ్స్‌ని డిలీట్ చేయాలి అంటే డిలీట్ యూజ్ చేస్తాం. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్. సో ఇవన్నీ మనకి డిఎంఎల్‌లోకొస్తాయి. నెక్స్ట్ డీసీఎల్. డీసీఎల్ ఈజ్ నథింగ్ బట్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో ఇవెందుకు అంటే దీస్ కమాండ్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ యాక్సెస్ టు ద డేటా వితిన్ ద డేటాబేస్. సో మన డేటాని ఎవరు యాక్సెస్ చేయొచ్చు, ఎవరు యాక్సెస్ చేయకూడదు అనే కంట్రోల్‌ని డిఫైన్ చేసేవి డేటా కంట్రోల్ లాంగ్వేజ్. దిస్ ఇంక్లూడ్స్ కమాండ్స్ లైక్ గ్రాంట్ అండ్ రివోక్. సో బేసిక్‌గా గ్రాంట్ ఏం చేస్తదంటే టు గివ్ స్పెసిఫిక్ ప్రివిలేజెస్ టు ద యూజర్స్. రివోక్ ఏం చేస్తాం, ఇచ్చిన ప్రివిలేజెస్‌ని డిలీట్ చేస్తాం. అదే రివోక్ అన్నమాట. వాటి సింటాక్స్ ఎలా ఉంటదంటే గ్రాంట్, ప్రివిలేజ్ నేమ్ లైక్ సెలెక్ట్, ఇన్సర్ట్ అనేవి ఇచ్చేసి ఆన్ ఆబ్జెక్ట్ నేమ్, అక్కడ మన టేబుల్ నేమ్ టు యూజర్ నేమ్. గ్రాండ్ ప్లేస్‌లో సేమ్ రివోక్ అన్నమాట. రివోక్ ప్రివిలేజ్ నేమ్ ఆన్ ఆబ్జెక్ట్ నేమ్ ఫ్రమ్ యూజర్ నేమ్. అంటే ఆ యూజర్ నుంచి ఆ టేబుల్ యొక్క ప్రివిలేజ్‌ని మనం రివోక్ చేస్తున్నాం. సో ఇవి వాటి సింటాక్సెస్. నెక్స్ట్ టీసీఎల్. టీసీఎల్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఇవి ఎందుకు అంటే ఈస్ ఎ సెట్ ఆఫ్ ఎస్క్యూఎల్ కమాండ్స్ దట్ ఆర్ యూజ్డ్ టు మేనేజ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఎ డేటాబేస్. సో మనం ఏదైనా క్వెరీ రన్ చేసినప్పుడు ఇప్పుడు డిలీట్ గానీ లేదంటే అప్డేట్ గానీ ఏదైనా ఆపరేషన్స్ చేస్తాం.
సో, అవి చేసినప్పుడు వాటిని సేవ్ చేయడానికి ఆహ్, యూజ్ చేసే కమాండ్సే మనం టీసీఎల్ కమాండ్స్ అంటాం. ఈ కమాండ్స్‌లో దిస్ ఇంక్లూడ్స్ కమాండ్స్ లైక్ కమిట్, రోల్ బ్యాక్ అండ్ సేవ్ పాయింట్. సో, వీటి సింటాక్స్ వచ్చేసి పైన క్వెరీ ఉంటది. సో, ఆ క్వెరీ రన్ అయ్యాక కమిట్ చేస్తే అక్కడికి సేవ్ అవుతది. సేమ్ లైక్ రోల్ బ్యాక్ అన్నమాట. సో, రోల్ బ్యాక్ అంటే ప్రీవియస్‌గా ఉన్నదానికి రోల్ బ్యాక్ అవుతది. సేమ్ లైక్ సేవ్ పాయింట్స్. సో, మనం సేవ్ పాయింట్ అండ్ సేవ్ పాయింట్ నేమ్ సింటాక్స్‌లో చూస్తే మీరు సేవ్ పాయింట్ నేమ్ అని ఉంది. సో, అంటే ఏంటంటే మనం కొన్ని చెక్ పాయింట్స్ లాగా క్రియేట్ చేస్తాం విత్ నేమ్స్. సో, మనకి ఎప్పుడైనా ఫ్యూచర్‌లో మనం ఈ ఆపరేషన్ కాదు ప్రీవియస్ ఆపరేషన్‌కి వెళ్ళాలి అన్నప్పుడు ఆ సేవ్ పాయింట్ నేమ్ దగ్గరికి మనం రోల్ బ్యాక్ అవ్వచ్చనమాట. ఇవి టీసీఎల్‌లోకొస్తాయి. నెక్స్ట్ డేటా క్వెరీ లాంగ్వేజ్. సో, దిస్ పార్ట్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్వెరింగ్ డేటా ఫ్రమ్ ఎ డేటాబేస్. సో, దీన్నెందుకు యూజ్ చేస్తాము అంటే డేటాబేస్ నుంచి మన డేటాని క్వెరీ చేయడానికి యూజ్ చేస్తాం. ఇందులో ప్రైమరీగా మనం యూజ్ చేసేది సెలెక్ట్. సెలెక్ట్ కమాండ్. It allows users to retrieve specific information from one or more tables. సో, మనం సెలెక్ట్ యూజ్ చేసి ఒక టేబుల్ నుంచి గానీ, నంబర్ ఆఫ్ టేబుల్స్ నుంచి గానీ క్వెరీయింగ్ చేయొచ్చు. దీని సింటాక్స్ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. స్టార్ అంటే అక్కడ మనం కావాల్సిన కాలమ్ నేమ్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. సో, మెయిన్‌లీ ఆహ్, ఎవరైతే డేటా అనలిస్ట్ గాని ఎవరైనా ఉన్నారో వాళ్ళు మెయిన్‌గా ఈ క్వెరీయింగ్ కమాండ్ ఎక్కువ యూజ్ చేస్తారు. సెలెక్ట్ కమాండ్. థాంక్ యూ గైస్.